కొంతమంది మిడివేలం అంతే. మనం ఇన్ని చెప్పిన వాళ్ళ నడమంత్రం వినరగా, వినరు అసలు. వాళ్ళ పెడద్రం ఏందో, వాళ్ళ నడమంత్రం ఏందో, వాళ్ళు ఊరేగటం ఏందో. కాదయ్యా బాయ్ ఇట్లా అన్నా కూడా వినరు. అంటే సత్యాకి ఇది ఒక సినిమా ఉంటుందని తెలీదు. కొద్ది రోజులకి ఆ బీదలాజరు చనిపోయాడు, ఈ ధనవంతుడు కూడా చచ్చిపోయాడు. ఇది లూకాసు వార్త 16వ అధ్యాయం 19వ వచనం నుంచి ఉంటుంది. లూకా 16:19 నాకు వెళ్ళి చూడండి, ఉంటుందిలే. కొద్ది రోజులకి లాజరు చచ్చిపోయాడు. పాపం ఏం చేద్దాం, చచ్చిపోయాడు. లాజర్ అంటే జబ్బోడు కాబట్టి చచ్చిపోయాడు, నేను ఎందుకు చేస్తాను అనుకున్నాడు ఈ ధనవంతుడు. ఒక రోజుకి వాడు చచ్చాడు, వాడు కూడా చచ్చిపోయాడు. చచ్చిపోయినాక ఆత్మపై పాతాళంలో యాతన పడుతుంది, అగ్నిలో. అసలు ఈ సీన్ ఒకటి ఉంటుంది అనుకోవాలా మనోడు భూమి మీద ఉన్నంత వరకు తినుము తాగుము సుఖించుము పండగ చేసుకును అనే పక్కిలోనే ఉన్నాడు. కానీ సచ్చినాక నాకు ఉంటుందిరా అనుకోలా. కొంతమంది మిడివేలం అంతే. మనం ఇన్ని చెప్పిన వాళ్ళ నడమంత్రం వినరగా, వినరు అసలు. వాళ్ళ పెడద్రం ఏందో, వాళ్ళ నడమంత్రం ఏందో, వాళ్ళు ఊరేగటం ఏందో. కాదయ్యా బాయ్ ఇట్లా అన్నా కూడా వినరు. అంటే సత్యాకి ఇది ఒక సినిమా ఉంటుందని తెలీదు. చివరికి ప్రాణం కొట్టకొట్లాడుతుంది, చుట్టూ బంధువులు చేరారు. కొత్త బంధువులు వచ్చారు. ఏంది చూపించారా, వైద్యం చేయించారా, డబ్బుకేం తక్కువ మీకు, ఏంటి మీ నాన్న అలా వదిలేశారంటే, మా నాన్నకి ఎంత డబ్బు పెట్టామని తెలుసా, అయినా వైద్యులు చేత్తెత్తేసారు, లాభం లేదనేసారు, ఇంక రాదనేసారు, ఇయ్యాలో రేపో అంటున్నారు. వీడు కొట్టుకొట్లాడుతూ తింటున్నాడు. ఇక ఆ ఇల్లు, ఆ డబ్బు, ఆ బంగ్లా, ఆ కుటుంబం, ఆ సంపద అంతా చూసుకుంటా ఎంత చూసుకుంటే మాత్రం ఇవిడ ఆపుతాడు ఏంది. వచ్చి బాగా చివరి స్టేజ్లో ఉన్నట్టున్నాడుగా, బాగా చివరి స్టేజ్లో ఉన్నాడు. 3-4 రోజుల నుంచి కొట్టకలు ఆడుతున్నాడండి ప్రాణం బాటిల్లా. ఓహో, వాళ్ళు మాత్రం ఎందాక చూస్తారు, సచ్చినోడు కాదు బతినోడు కాదు, చూసి వాళ్ళకి చిరాకు పడుతుంది. అందుకని ఇసుకుని బయట పెడితే మళ్ళీ జనం ఫీల్ అవుతారేమో అని 4 రోజుల నుంచి చూస్తున్నాం పాటలు. ఇవన్నీ సీళ్ళన్నీ వింటా ఉన్నాడు. అరే వీళ్ళందరూ నాకుంటారు, ఈ ఇల్లు నాకుంటుంది, డబ్బు నాకుంటుంది అనుకుని ఇప్పుడు అందరూ నిలిపెట్టిపోవాలి కదా. 2 రకాలు చేస్తున్నాడు వాడు, మానసికంగా చేస్తున్నాడు, శారీరకంగా చేస్తున్నాడు. స్తోత్రం. ఏమమ్మా, నా ఇల్లు ఈ ఇల్లు ఉండదు, ఈ ఇల్లు ఉండదు. చివరికి వాళ్ళందరూ ఇక శ్వాస ఆగుతుంది, చీకటి గమ్ముతుంది, ఎవరో తనను లాక్కుపోతున్న అనుభూతి కలిగింది, శరీరం నుండి ఆత్మ వేరైంది. కట్ చేస్తే నరకంలో, పాతాళం అగ్నిలో ఒక్కసారిగా తొయ్యబడ్డట్టు పోయి పడ్డాడు. చచ్చిపోయిన తర్వాత ఏముండదు అనుకున్నాడు బిడ్డ, చచ్చిపోయిన తర్వాత ఏముండదు అనుకున్నాడు. ప్రాణం పోతుంది అడిగిపోయేది పాతాళానికి పోయింది. కళ్ళు తెరిస్తే చుట్టూ అగ్నే. సద్దామంటే సావట్లా, బతుకుదామంటే ప్రశాంతంగా లేదు, మంటలు పడుతుంది. చేయి గాలితే ఎట్టుంటుంది, హాయిగా ఉంటుందా? స్టవ్ దగ్గర కాల్చుకుంటుంటారు అప్పుడప్పుడు. ఎప్పుడన్నా సడన్గా నిప్పు తగిలి ఒకసారి తగిలితేనే కాసేపు మాట. అట్లాంటిది అచ్చంగా అగ్నిగుండంలో పడ్డాడు. అగ్నిలో పడ్డా కాసేపట్లో కాలి బూడిదైపోతాను అంటున్నాడు. కాలట్లా అంటే అగ్ని ఆరదు, అది సీన్. ఇక చూస్తున్నాడు, ఎటన్నా బయటపడదామని చూస్తున్నాడు, అంతు దొరకట్లా. ఇది కహానీ కాదు, వాస్తవం. కహానీలు ఏసై చెప్పడు, కథలు ఏసై చెప్పడు, వాస్తవాలు మాట్లాడతాడు. ఎందుకంటే సృష్టించిన వాడాయన, అన్ని చూసిన వాడాయన. ఇంకెంత తనలాడి కన్నులెత్తి చూస్తే అక్కడ అబ్రహాము,
వాళ్ళ ఇంటి ముందు పడున్న బీద లాజరు అందరూ కనపడుతున్నారు అక్కడ. మిగిలిన వాళ్ళందరూ బ్లర్ అయిపోయి వీళ్ళిద్దరు బాగా కనపడుతున్నారు. అబ్రహాం కనపడుతున్నాడు, అబ్రహాం రొమ్మునున్న బీద లాజరు కనపడుతున్నాడు. ఏసాడు కేక బిడ్డ, తండ్రివైన అబ్రహామా, తండ్రివైన అబ్రహామా, ఏమి నా కుమారుడా, నేను అక్కడికి వచ్చే ఛాన్స్ ఏమన్నా ఉందా? కనపట్టలేదా? కుదరదురా బాబు, అగాధం ఉంది. తండ్రివైన అబ్రహామా, ఈ అగ్నిలో యాతన పడుచున్నాను, గొంతు తడారిపోయింది, చచ్చిపోదామంటే చావు రావట్లా, బతుకుదామంటే బతకలేకపోతున్నా. నీ దగ్గర ఉన్నాడే, అదే మా ఇంటి దగ్గర ఉన్న భిక్షగాడు బీద లాజరు, వాని చిటికెలు వేని కొనతో ఒక చుక్క నీళ్లు నా గొంతులో వదిలినట్టు వాని నా యొద్దకు పంపు. ఇక్కడ అగ్నిలో యాతన పడుచున్నాను అన్నాడు. తండ్రివైన అబ్రహామా అన్నాడు. అంటే అబ్రహాంను గుర్తుపట్టాడు. అంటే అబ్రహాం సంతతి, ఇశ్రాయేలీయుడే. లాజర్ ఎవరు? ఇశ్రాయేలీయుడే. బాగుంది. అప్పుడు ఆయన అన్నాడు, కుమారుడా, భూమి మీద నీకు ఇష్టం వచ్చినట్టు సుఖమును అనుభవించితివి, లాజరు కష్టం పడ్డాడు. ఇప్పుడైతే నీవు యాతన పడుచున్నావు, వాడిక్కడ నెమ్మది పొందుచున్నాడు. నువ్వు అడిగినట్టు చేయాలని మాకున్నా, ఇక్కడి వారు అక్కడికి దాటి రాజాలకుండునట్లు, అక్కడి వారు ఇక్కడికి దాటి రాజాలకుండునట్లు, మేము దాటి పోజాలకుండునట్లు మీకును మాకును మధ్య అగాధముంచబడి ఉన్నది. దాటి రాలేను రబ్బాయి, నేను రాలేను, వాడిని పంపలేను, ఇక నీ కర్మను అనుభవించాల్సిందే నాయన. నా బతికి ఇంతేనా? తప్పదు నాయన, అంతే. వామ్మో, ఎన్నేళ్ళు ఇలా, ఎంతకాలం ఇలా, దానికి ఇంకా ఇంత టైం అని లేదు. అప్పుడు వాడికి గుండె జారిపోయింది. అప్పుడు వాడికి ఎవరు గుర్తొచ్చారంటే, ఆ కష్టమైన యాతనలో ఆడి ఫ్యామిలీ గుర్తొచ్చింది. ఆడి తోడబుట్టిన వాళ్ళు 5 సహోదరులు ఉన్నారంట, సేమ్ క్వాలిటీస్. వీళ్ళు కూడా పిల్లికి బిచ్చం పెట్టం రైట్ పై, ఎంగిల్ చేత్తో కాకిందోళ్ళని టైపు, మెతుకుపోతే బతికే పోయిద్ది అనుకునే టైపు. అంటే ప్రేమ లేని మనుషులు, దేవునికి భయపడని మనుషులు, దైవవాక్యాన్ని లక్ష్య పెట్టని మనుషులు, దేవుని ఇష్టం కాక తమ ఇష్టము తమ చిత్తం నెరవేర్చుకునే అర్భకులు, వాళ్ళు గుర్తొచ్చారు. నేనే దరిద్రుడిని, నాకన్నా దరిద్రులు ఇంకా 5 ఉన్నారు నా ఫ్యామిలీ మెంబర్స్. మరి ధనవంతుడు కానీ వాని బ్రదర్స్ కానీ అదే చేశారు. కాబట్టి వీళ్ళు మారు మనసు పొందాలంట. ఏ విషయంలో మారు మనసు పొందాలంటే, ఏ విషయంలో వాళ్ళు దేవుని మాటలు పెడచెవిని పెట్టి బ్రతుకుతున్నారో ఆ విషయంలో వాళ్ళు దిద్దుకొని మారు మనసు పొందాలి. బాప్తిస్మమిచ్చు యోహాను ప్రకటించిన మారు మనసు అది. అర్థమైతే స్తోత్రం చెప్పండి బిడ్డ. అర్థమైందా? బాప్తిస్మమిచ్చు యోహాను ప్రకటించిన మారు మనసు అది. ఓకేనా? దేవుడిని ఎరిగిన వారు, జీవము గల దేవుడు ఎవరో మీకు తెలుసు, సైన్యములకు అధిపతి యెహోవా. ఆయన ఏది చెప్పాడో దాన్ని మీరు విధేయత చూపి లోబడాలి, లేకపోతే ఆయన కోపం మీ మీద రగులుకుంటుంది. తెలిసి తెలియక దారి తప్పారేమో, కోపము మీ మీదకి రగులు కొనక మునుపే మారు మనసు పొంది ఆయన వైపు తిరగండి, ఇకనైనా ఆయన మాటకు లోబడండి. ఇది ప్రవక్తల పిలుపు. ధనవంతుడికి చెప్పాడు కదా, వాడేం చెప్పాడు? దేవుడు చెప్పిన మాట వినరాయా, నేను వెనకాడికి వచ్చాను, నా 5 సహోదరులు కూడా నాకంటే దరిద్రంగా బతుకుతున్నారు, వాళ్ళు కూడా దేవుడి భయం లేదు, దేవుడి ఇష్టం కాదు వాళ్ళు చూసేది, వాళ్ళ ఇష్టమే. లోకస్తులు అంటారు చూడు, నా ఇష్టం వచ్చినట్టు నేను ఉంటా, నా ఇష్టం వచ్చినట్టు నేను పోతా, నువ్వెవడవాయ్ అంటారు కదా. ఈ నా ఇష్టం అనే వాళ్ళందరూ కొంచెం ఆలోచించాలి. దేవుని ఎరక్కముందు నీ ఇష్టం, దేవుని ఎరిగిన తర్వాత దేవుని ఇష్టం. తండ్రివైన అబ్రహామా, నాకు 5 సహోదరులు ఉన్నారు, వారు కూడా ఇదే బతుకుతున్నారు, దయచేసి లాజర్ని వాళ్ళ దగ్గరికి పంపు, వారు ఈ స్థలమునకు రాకుండానట్లు అతడు వారికి చెప్తాడంటే, అబ్రహాం అన్నాడు, అక్కడ మోషేయు ప్రవక్తలు ఉన్నారు, వాళ్ళు చెప్పిన మాట వింటే బతికిపోతారు. మా వాళ్ళు బతికునోడు చెవి తినే టైపు కాదు, మా వాళ్ళు వినాలంటే సచ్చినోడు బతికి చెప్పాలి.
కాబట్టి మృతులలో నుండి ఒకడు లేచి వెళ్ళి వారితో చెప్పిన ఎడల వారు మారు మనసు పొందుదురు అన్నాడు. అక్కడ మారు మనసు అన్నాడు. ఆ ముక్క కోసం ఇంత మ్యాటర్ చెప్పా. దేవునికి స్తోత్రం. వారు ఏం పొందుదురు? అదేంది మారు మనసు? కొత్త నిబంధనలో కదా, పాత నిబంధనలో మారు మనసు ఏంది? ఎప్పుడైనా పాత నిబంధనలోనైనా క్రొత్త నిబంధనలోనైనా విలువ దేనికంటే దేవుని మాట ఏదైతే ఉందో దానికి విధేయత చూపటమే విశ్వాసము, విలువ. దేవుని మాటను గౌరవించి అలాగున బ్రతకటమే ప్రాముఖ్యం, విశ్వాసం. దేవుని మాట చొప్పున చేయకపోతే అది విశ్వాసం లెక్కలోకి రాదు. మృత విశ్వాసం అంటారు దాన్ని. ఏ విశ్వాసం? నా బతుకులో నీ ఇష్టమే సిద్ధించాలి.